ఆవిడ మీ లవరా? ఆవిడే అదే కదా చెప్పింది. గర్ల్ ఫ్రెండ్ అంటే మొగాళ్ళంత ఇంతేనా? అమ్మ నారాయణ వీడు నన్ను మర్చిపోయాను అన్నాడు దాన్ని. మీ నారాయణ అడగాలి అది. మీ నారాయణ ఏమంటాడు అది? ఒకళ్ళు వచ్చాక లైఫ్ లో పాత బాకీల్ని మర్చిపోతారా, అకౌంట్స్ కంటిన్యూ చేస్తారా? ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథ సంబంధించి ఏంటనేది రామ్ అప్రాజ్ గారిని అడగాలి మనం. మీరు ఎలా మేనేజ్ చేశారండి మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో? నేను మేనేజ్ చేయటం కన్నా డైరెక్టర్ మేనేజ్ చేయడం కావాలి. ముఖ్యంగా సంయుక్త గారితో చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఆవిడ ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించాక మనసారా ఇంకా మర్చిపోతారు కదా ఇంతకు ముందున్న లవర్. ఆయనకి పెళ్ళయింది, ఆయనకి పెళ్ళయింది, వాళ్ళిద్దరిని అడగండి ఫస్ట్. నేను సినిమాలో గురించి అడుగుతున్నా, నిజ జీవితంలో గురించి కాదండి. సినిమాలో మర్చిపోతారు కదా, ఒక హీరోయిన్ వచ్చాక ఇంకొక హీరోయిన్ ఏంటంటారు మీరు? ఏమంటావు తెలీదు. ఇప్పుడు అంటే ఆవిడ మీ లవరా? ఆవిడే అదే కదా చెప్పింది. గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్. ఈవిడే ఫ్రెండ్ హూజ్ ఎ గర్ల్. గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకళ్ళు ఉంటుండగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ చేయనిచ్చారనమాట. అంటే మొగాళ్ళంత ఇంతేనా? అమ్మ నారాయణ వీడు నన్ను మర్చిపోయాను అన్నాడు దాన్ని. అయితే వీడు మర్చిపోలేదన్నమాట. ఏమంటారు మీరు? మీ నారాయణ అడగాలి అది. మీ నారాయణ ఏమంటాడు అది? మొగాళ్ళంతా ఒకటేనండి కాదా? ఏంటండి చెప్పండి. అందరిలోకి పెద్దవాళ్ళు మీరు. అందరికంటే గురువులు పూజ్యులు పెద్దలు. ఈ విషయంలో మంచి అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్టర్ గారు, ఎందుకంటే ఈ కథ ఈయన లైఫ్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. అవునవును. నిజం అండి. ఫస్ట్ ఈ పెద్దల్ని అడగండి, ఆయన చెప్తారు కరెక్ట్. పెద్దలు చెప్పండి. ఒకళ్ళు వచ్చాక లైఫ్ లో పాత బాకీల్ని మర్చిపోతారా, అకౌంట్స్ కంటిన్యూ చేస్తారా? మీ నారాయణ ఏం చేశాడు రాజ్యం? మా నారాయణ ఏం చేశాడు తెలియక ఇంతమంది ఒపీనియన్ అడుగుతున్నా. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథ సంబంధించి ఏంటనేది రామ్ అప్రాజ్ గారిని అడగాలి మనం. ఓకే, అదే ఆయన లైఫ్ లో జరిగిన స్టోరీ కాబట్టి ఆయన మామూలుగా ఫస్ట్ మీరు చెప్పండి. మా లైఫ్ లో జరిగింది కాదండి, ఇలా నారాయణ లాంటి వాళ్ళని ఇలా చూసి జరిగితే బాగుండు అని అంటున్నారేంటి? చాలా మందిని చూసి అలా దానిలో నుంచి తీసుకొని అంటే ఎవరు చూసారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నారాయణ, సీను అలా కొత్త చాలా ఆధారం మంది ఆయన ఉంటారు. పేరే తీస్తారు మీరు. నేను ఒకటి చెప్తా. యాక్చువల్గా పబ్లిక్ కాన్సెప్షన్లో నారీ నారీ నడుమ మురారి అంటే ఒక కాన్సెప్షన్ ఉంటుంది. ఏకకాలంలో ఇద్దరు అన్న ఒక వ్యవహారం ఉంటుంది. బట్ డెఫినెట్గా దానికి అది కాదు, దానికి మించిన సర్ప్రైజ్ ప్లాట్ ఈ సినిమాలో ఉంటుంది. అంతకు మించి అంతకు మించి అంతకు విభిన్నమైనటువంటి ప్లాట్. నారీ నారీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో హీరో నలిగిపోతారే కానీ బట్ ఏ కారణం కోసం నలిగిపోతారు అన్నది డెఫినెట్ అందరూ అనుకునే ఇద్దరి మధ్య ఇది కాదు. ఇది ఒక సెపరేట్ సెటప్, సెపరేట్ ప్లాట్. ఇది అది సినిమా చూస్తే మీకు తెలుసు, కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే జీవితం ఇంత విచిత్రంగా మహానుభావుల్లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అంటారు కదా, అలా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అంటే జీవితం ఇంత విచిత్రంగా ఉంటుందా అన్నది ఈ కథ చూసి తెలుస్తుంది. ఒక విచిత్రమైన ఒక లాక్ ఉంటుంది. బట్ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కాబట్టి దట్ ఆల్సో ఇట్ ఈస్ యాప్ టైటిల్ నారీ నారీ నడుమ మురారి. మీరు ఎలా మేనేజ్ చేశారండి మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో? నేను మేనేజ్ చేయటం కన్నా డైరెక్టర్ మేనేజ్ చేయడం కావాలి. మాది ఏమిటో మేము వచ్చి యాక్ట్ చేయడం. ప్రతి క్వశ్చన్ కి డైరెక్షన్ అవును, అందరిలోకి ఎక్కువ మేనేజ్ చేసింది పాప రామబ్రాజే. ఎలా మేనేజ్ చేశారండి చెప్పండి. నేను మేనేజ్ ఏం చేయలేదండి, కొంచెం ఏదో అలా మొత్తానికి అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా సంయుక్త గారితో చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఆవిడ అందరికీ తెలుసు మీరు ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆవిడ. మరి ఆవిడ సెట్ లోకి వస్తుందంటేనే మరి అందరికి చిన్న షివరింగ్ కదా. ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యారు తెలుసా? ఈ ఆన్సర్ కాదు, ఇంకోటి చెప్పా. డైరెక్టర్ గురించి ఏమడిగితే ఆయనతో వర్క్ చేయడం అంటే అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఇంటర్వ్యూలో ఇలా గొప్పగా చెప్పాలి, మాట్లాడాలి అనేది ఆయన చెప్పారు. అసలు మేము డైరెక్ట్ గా మీరు అడగకముందే మేము డైరెక్ట్ చేసేస్తున్నారా? మూవీతో ఆపేయచ్చు కదా. ఓకే, సో లేదు, మీరు అడిగిన దానికి ఏంటంటే అందరినీ యాక్చువల్లీ మాకు అంత హడావిడి ఏం లేదు, అంత ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ అందరం ప్రతిరోజు నవ్వుకుంటూనే అంతే హ్యాపీగా వెళ్ళిపోయింది. సినిమాలోనే అంత సీరియస్ సీన్స్ ఏమీ లేవు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ.